నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ పార్టీ నుంచి సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కొక్కళ్ళు పార్టీని వీడి బయటకు పోతున్న పరిస్థితి. అయితే తాజాగా ఈ రోజు అవంతి శ్రీనివాస్ కావచ్చు, మాజీ మంత్రి, అలాగే గంధి శ్రీనివాస్ కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక జమిలీ ఎన్నికలు వస్తాయి, పార్టీలోనే ఉండండి అని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి ఇటు విజయసాయి రెడ్డి చెప్తున్నా కూడాను ఇప్పటికీ ఆ పార్టీ నుంచి చాలా మంది కూడా బయటకు వచ్చిన పరిస్థితులు అయితే మనం చూసాము. మరి ఈ నేపథ్యంలో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఒక పక్క జనంలోకి జగన్ అంటూ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా జిల్లాల వారీగా సదస్సులు, కమిటీలు ఏర్పాటు చేసి మరి కార్యకర్తలను కూడా మోటివేట్ చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. మరి ఈ మోటివేషన్ లో తర్వాత అయినా మరి ఆ పార్టీని నాయకులు అంటిపెట్టుకొని ఉంటారా? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు ఒక ప్రాంతీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. వైఎస్ఆర్సీపీ దాదాపు ఆ పార్టీ పుట్టి 15 సంవత్సరాలు అవుతుందా, 10 సంవత్సరాలు అవుతుందా సార్? అసలు ఒక ప్రాంతీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్లోకి వెళ్ళి తన ఉనికిని కాపాడుకునేందుకు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి ఇచ్చే సందేశం ఏంటి అంటే అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావు, ఫస్ట్ నువ్వు ఎన్లెస్ చేసుకో అని చెప్పి ఆయనకి హితబోధ చేస్తున్నారు. అండ్ కార్యకర్తలు కూడా నలిగిపోయారని చెప్తున్నారు. తాజాగా అవంతి గారు కూడా అదే చెప్పడం జరిగింది. గతంలో వాసిరెడ్డి పద్మ కూడా అదే చెప్పడం జరిగింది. సో ఎలా ఉండాలంటారు? అసలు ఒక ప్రాంతీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఆ పార్టీ నుంచి ఎందుకు అందరు బయటకు వస్తున్నారు? మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీకి ఏ లక్షణాలు ఉండాలి అవన్నీ కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నాడు. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు అంతే. అంతకు మించి దానికి ఏదో ఒక రాజకీయ స్వరూపం కానీ రాజకీయ స్వభావం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది పుట్టినప్పుడు లేదు, ఇప్పుడు లేదు, గిట్టినప్పుడు లేదు. గిట్టడం అంటే ఓడిపోవటం, అప్పుడు కూడా లేదు. ఇది రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నది, దానికి ఒక గుర్తుంది కాబట్టి మనందరం రాజకీయ పార్టీ అంటున్నాం. రాజకీయ పార్టీకి ఏ లక్షణాలు ఉండాలి? ఏ లక్షణాలు ఉండాలి అంటే రాజకీయ పార్టీకి ప్రధానంగా, ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి లీడరు ఉండకూడదు అనేది ప్రధానమైన లక్షణం. జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ ఎందుకు ఉండకూడదు అంటే చెప్పా కదా, ఆయన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడపటంలో ఆయన సిద్ధహస్తుడు. అవి కూడా బోగస్ కంపెనీలు మాత్రమే నడపగలుగుతాడు. రియల్ కంపెనీలు, రియల్గా వ్యాపారం చేసే కంపెనీలని నడపటం రాదు. ఈ బోగస్ కంపెనీలు, బోగస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నడిపే జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయ పార్టీ ఏం నడుపుతాడు? ఒకసారి అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చినంత మాత్రాన దాన్ని ఏదో రాజకీయ పార్టీ అనడానికి వీల్లేదు. అదే నిజంగా అదే రాజకీయ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి భావిస్తే, నువ్వు నేను భావించడం కాదు, అసలు ముందు జగన్మోహన్ రెడ్డి భావించాలి ఇది రాజకీయ పార్టీ అని. రాజకీయ పార్టీ అని భావిస్తే జీవితకాలం నేనే అధ్యక్షుడిని అని ఎవడు ప్రకటించుకోడు. నాకు తెలిసి పెద్ద పెద్ద నియంతలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా నేను జీవితకాలం నేనే అధ్యక్షుడిని అని ప్రకటించుకోవాలి. మరి ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఎన్నికల సంఘానికి, ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ ప్రపోజల్ పంపించిన తర్వాత తూచి అటువంటిది ఏం లేదు, మేము అటువంటి పనులు చేయలేదు, అదేదో పొరపాటు జరిగింది అని చెప్పుకున్న సిగ్గులేని పార్టీ, సిగ్గులేని నాయకులు ఉన్న పార్టీ. నేను ఈ ఒక్క ఆస్పెక్టే చెప్తున్నా. అంటే ఒక రాజకీయ పార్టీకి ఏ లక్షణాలు ఉండాలి అంటే ఈ లక్షణాలు అయితే ఉండకూడదు. ఇంక ఏ లక్షణాలు ఉన్నా పర్వాలేదు కానీ. అందుకని ఇప్పుడు ఏంటి అంటే అవంతి శ్రీనివాసు లేకపోతే వీళ్ళందరూ బయటికి వచ్చి ఇప్పుడు చెప్తున్నారు. చాలా కాలం నుంచి మనం అదే చెబుతున్నాం. అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుసుకోవా ముందర అని చెప్తుంటే, లేదు లేదు అదేం లేదు, నేను ఓడిపోవటం, నేను ఇంతమందికి డబ్బులు పంచిపెట్టాను అయినా వాళ్ళు ఓట్లు వేయలేదు, ప్రజలు దుర్మార్గులండి అంటున్నాడు తప్ప
నేను తప్పు చేశాను, నేను ఇంతమందిని జైళ్ళల్లో పడేసి చిత్రహింసలు పాలు చేశాను, నేను రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేశాను, నేను ఇన్ని పొరపాట్లు చేయటం వల్ల ఓడిపోయాను అనుకోవటంలా. అమరావతిని నాశనం చేశాను, పోలవరాన్ని సర్వనాశనం చేశాను, 3 రాజధానుల పేర్లు చెప్పి 3 ప్రాంతాలని భూస్థాపితం చేశాను, అందువల్ల నేను ఓడిపోయాను అన్న ఆత్మజ్ఞానం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి కలిగి ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రజల ముందర చెప్పి, అయ్యా తప్పు జరిగింది, మీ జీవితాలని నాశనం చేశాను నేను నా స్వార్థం కోసం, నా కంపెనీల కోసం, నా కంపెనీలకి లాభాలు రావడానికి మీ భవిష్యత్తుని నేను పణంగా పెట్టాను, తాకట్టు పెట్టాను అని ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో ఆ రోజున ఈ 11 సీట్లన్నా మిగులుతాయి. ఈ రోజున మీరు చూడండి, 11 జగన్మోహన్ రెడ్డితో కలిసి 11 మంది గెలిచారు కదా. ఈ 11 మందిలో జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నవాళ్ళు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకొక 2 ఎమ్మెల్యేలు మాత్రమే జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారు. మిగిలిన ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడాల. ఇది వాస్తవ పరిస్థితి. ఇది అందుకనే నేను చెప్తున్నది, నువ్వు తప్పు ఒప్పుకొని ప్రజలకి క్షమాపణ చెబితే ఈ 11 అయినా నిలబడతాయి. లేకపోతే ఇప్పుడు యాక్చువల్ ఫోర్స్ వైసీపీ ఎమ్మెల్యేల బలం ఎంత అంటే 3 అని చెప్పాలి, 11 కాదు. ఇది రాజకీయ సమీకరణాలు, పార్టీలు మారటం ఇవన్నీ మామూలే. కానీ చెబుతున్న వీళ్ళందరూ చెబుతున్న విషయాల్ని ఒక అవలోకన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. రైట్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఏ పార్టీ అయినా కూడా గెలుపోవడంలో సహజం, గెలుస్తూ ఉంటాయి, ఓడిపోతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే డౌన్ఫాల్ కూడా చాలా తక్కువగా, అంటే ఎంత హై లెవెల్లో ఆయన 151 సీట్లు సాధించి నెక్స్ట్ ఎలక్షన్కి 11 పడిపోవడం అంటే అసలు ఆయన పునఃసమీక్ష చేసుకోవాలన్న ఆలోచన ఆయనకి ఎందుకు రావట్లేదంటారు? అలాగే పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళ ఆస్తుల కోసం కావచ్చు, సపోజ్ దేనికోసం వాళ్ళు చేంజ్ అయినా కూడాను ఉన్న పార్టీని అనకుండా మాకు అంటే వేరే పార్టీ విధానాలు నచ్చి వెళ్తున్నాం అని చెప్తారు. కానీ ఒక్క వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం అసలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా వెళ్ళట్లేదు. ఫస్ట్ ఆయనకి పార్టీని నడపడం రాదు, అంటే ఆయన ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంత నలిగిపోయారు అన్నది మనకు అర్థమవుతుంది. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అంటే మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? దట్ ఈజ్ జగన్. అతనే జగన్ అన్నమాట. ఏది తన ఓటమికి తన కారణం కాదు, తన ఓటమికి తన తప్పులు కారణం కాదు, జనం తప్పులు కారణం. అంటే జగన్ ఓడిపోయింది జగన్ తప్పుల వల్ల కాదు, జనం తప్పుల వల్ల. రైతుల తప్పు వల్ల ఓడిపోయాను, మహిళల తప్పు వల్ల ఓడిపోయాను. అతను మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? ఆ రైతుల ఓట్లు ఏమయ్యాయి, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయి, మహిళల ఓట్లు ఏమయ్యాయి అంటూ తన ఓటమికి కారణంగా రైతుల్ని బ్లేమ్ చేశాడు, మహిళల్ని బ్లేమ్ చేశాడు, అవ్వాతాతల్ని బ్లేమ్ చేశాడు. కానీ తనను తాను క్వశ్చన్ చేసుకోడు. క్వశ్చన్ చేసుకునేవాడైతే మరి ఇట్లా ఎందుకుంటాడు, ఈ పార్టీ ఇట్లా ఎందుకుంటుంది? ఇప్పుడు ఇందాక ఒక మాట అడిగావు, ఒక రాజకీయ పార్టీ అంటే సైద్ధాంతిక భావజాలం ఉండాలి, ఒక రాజకీయ పార్టీ అంటే సంస్థాగత బలం ఉండాలి. అవి రెండు దీనికి లేవు. అటు సైద్ధాంతిక భావజాలం లేదు, ఇటు సంస్థాగత బలం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ సభ్యత్వ నమోదు చూసావా? 60-70 లక్షల దాకా దాటిందా? మరి 1 కోటి అంటున్నారు. 1 కోటి సభ్యత్వానికి వెళ్తోంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు ఏంటి, వాళ్ళు కార్యకర్తలతో మమేకం అవుతారు. వాళ్ళ కార్యకర్త మరి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అంటారు. ఏంటి, వాళ్ళ చదువులో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ వివాహంలో, వాళ్ళ ఆరోగ్యానికి కూడా సహాయం చేస్తారు. అసలు నీకు అన్ని దశలలో ఇవాళ కార్యకర్తను నిలబెట్టుకోవటం, ఎందుకంటే వాళ్ళ పైనే ఇవాళ పార్టీ ఉండేది. కార్యకర్తలే పునాదులు కదా. తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అంటారు, బీజేపీ క్యాడర్ బేస్డ్ పార్టీ అంటారు, దానికి ఆర్ఎస్ఎస్ ఉంటుంది, కమ్యూనిస్టులు అంటారు. కారణం ఏంటంటే వాటికి సైద్ధాంతిక భావజాలం,
ఇప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ ఒక భావజాలాన్ని ఇచ్చాడు. కమ్యూనిస్టులకు ఏదో ఉంటుంది వాళ్ళ భావజాలం, బీజేపీ వాళ్ళదా హిందుత్వ, మేరా భారత్ మహాన్, వాళ్ళ ఎజెండాతో వాళ్ళు వెళ్తున్నారు. మరి జగన్ అజెండా ఏంటి? వైసీపీకి ఉన్న భావజాలం ఏంటి? అధికారం. అధికారం పోయేసరికి ఆ పార్టీ కుప్పకూలిపోయింది. ప్రతిపక్షంలో నిలబడితేనే కదా పార్టీ అంటే. ఇవాళ ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టుకోలేకపోతున్నాడు. అవంతి శ్రీనివాసరావు, గ్రంథి శ్రీనివాస్ ఇవాళ రాజీనామాలు. ఏ బిగ్ బ్లో, చావు దెబ్బ. ఇవాళ ఉత్తరాంధ్రలో ఇంకెవరున్నారు? మొన్న ఎన్నికల్లోనే నీకు 34 సీట్లకి గెలిచింది ఎంత మూర్తి గారు? ఇద్దరు గెలిచారు. ఉత్తరాంధ్ర మొత్తం 34 సీట్లకి ఇతను గెలిచింది 2. ఆ 2 కూడా ఎస్టీ ట్రైబల్ నియోజకవర్గాలు గెలిచినట్టున్నారు. అంటే అలాంటి పరిస్థితుల్లో మరి నీకు గ్రంథి శ్రీనివాస్ రాజీనామా. భీమవరం గ్రంథి శ్రీనివాస్ ఏంటి? జైంట్ కిల్లర్. గతంలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఓడించాడు, అసలు అతను మంత్రి చేయలే. ఎవరన్నా అట్లా గనక ఒక పెద్ద హీరోని ఓడిస్తే అతను వెంటనే మినిస్టర్ చేస్తారు. జైంట్ కిల్లర్ అంటాం అతన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన పతనానికి, తన పార్టీ పతనానికి అతనే కారకుడు తప్ప ఇంకెవరు కాదనమాట. ఇప్పుడు 6 నెలల్లో ఎంతమంది ఎందుకు వెళ్ళిపోతున్నారు? విరక్తి. జగన్ పైన జనంలో విరక్తి, జగన్ పైన ఆయన కుటుంబంలో విరక్తి, తల్లి విరక్తి, చెల్లి విరక్తే కదా. చెల్లి అసలు శాపాలు పెడుతోంది, తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోంది. కుటుంబంలో విరక్తి వచ్చింది, జనంలో విరక్తి వచ్చింది, ఇవాళ పార్టీలో విరక్తి. ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై చెప్పేశాడు ధర్మాన ప్రసాదరావు. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై అన్నాడు ఆళ్ళ నాని. అదే మొన్నొచ్చి వాళ్ళ చంద్రబాబుని గెలిచినట్టున్నాడు. డిప్యూటీ సీఎం ఎవరు? ఆళ్ళ నాని. ఆయన అసలు మరి ఎవరు? రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు ధర్మాన ప్రసాదరావు, కిరణ్, రోసయ్య జగన్ క్యాబినెట్లో అసలు సీనియర్ మోస్ట్ కదా. అంటే మద్దాలగిరి రాజీనామా, నీకు కిలార్ రోసయ్య రాజీనామా, సిద్ధారెడ్డి రాజీనామా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇంతమంది. అంటే జెండా పీకేయడం ఖాయం. ఇతనిలో సీరియస్నెస్ లేదు, ఇతను పార్టీ నడిపే సమర్థత లేదు. ప్రతిపక్షంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. శాసనసభకే వెళ్ళటం లేదు కదా, అసెంబ్లీకి వెళ్లకుండా ఇంకా ఈయన ఆడేదేంటి? ఈయన నడిపేదేంటి? పార్టీని ఎలా నడుపుతావు? నీవు ప్రతిపక్షంగా ఇవాళ అసెంబ్లీలో వెళ్ళి నిలదీసుంటే ఇవాళ హీరో అయ్యేవాడు. వాళ్ళు మైక్ ఇచ్చినా హీరోయే, మైక్ ఇవ్వకపోయినా హీరోయే అయ్యేవాడు. నువ్వు గ్రౌండ్ వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఆకాశంలో తిరిగాడు. జనమేమో నేలకేసి కొట్టారు, అయినా నేను నేల మీద ఉండను అంటాడు. అది అతని టిపికల్ మైండ్ సెట్ అనమాట. అతని టిపికల్ మైండ్ సెట్టే ఇవాళ ఈ పార్టీకి భ్రష్టత్వం. ఇప్పుడు ఎన్నికలకు ముందు వెళ్ళిపోయారు పార్టీ, ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో ఇతను ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత పడ్డ గండ్లు కాదు ఇవి. ఎన్నికలకు ముందు 6 నెలల ముందే నిన్ను పార్టీ వదిలిపెట్టి ఎంతమంది వెళ్ళిపోయారు? సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ, డాక్టర్ సంజీవ్ కుమార్ బీసీ నాయకుడు. అతను పోతా ఏమన్నాడు? అసలు 5 ఏళ్లలో నాకు 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు అన్నాడు. కృష్ణదేవరాయలు కుటుంబం ఏంటి? రత్తయ్య విజ్ఞాన్, అతన్ని నర్సరాపేట నాకు సీటు కావాలంటే కాదు గుంటూరులో చేయి అంటాడు. వల్లభనేని బాలశౌరి అంట రేవంత్ రెడ్డి ఏదో పార్టీ ఇస్తే సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి, ఎంపీలందరినీ డిన్నర్కి రమ్మంటే వెళ్తే తిట్టాడంట. బీఫామ్ వెళ్ళి రేవంత్ దగ్గర తీసుకో అన్నాడంట. ఏమైంది? పోయి అప్పటి జనసేనలో చేరాడు. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎంత అవమానించాడమ్మా. ఇతను సీఎంగా పార్లమెంట్కి వెళ్తే ఢిల్లీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి మెట్ల దగ్గర విష్ చేస్తే కనీసం అతను ప్రతి అభివాదం చేయలేదు. అతను ఎవరో చూడకుండా మెట్లకి వెళ్ళిపోయిన పరిస్థితులు. అది రాజకీయ కుటుంబం. మాగుంట సుందరరామరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పార్వతమ్మ, వాళ్ళు ఏంటంటే ఒంగోలు, ఇటు ప్రకాశం, నెల్లూరులో కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. ఎన్ని అవమానాలు, ఎంతమంది. అతనెవరు? ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇతను ఢిల్లీ వెళ్తే అతను దుబాయ్ వెళ్ళిపోయాడు. అంటే జగన్కి దూరమైన వాళ్ళంతా బాగుపడ్డారమ్మా. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఎంపీ అయ్యాడు, బాలశౌరి జనసేన నుంచి ఎంపీ అయిపోయాడు.
ఆదిమూలం మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయాడు. ఏది ఇవాళ ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మళ్ళీ ఎంపీగా గెలిచాడు. అసలు ఆయన భార్య ఎమ్మెల్యేగా గెలిచింది. జగన్కి ఎన్నికల ముందు ఎవరు దూరం అయ్యారో వాళ్ళంతా గెలిచారు. ఇవాళ బ్రహ్మాండంగా నిలబడ్డారు. వీళ్ళు ఓడిపోయారు పాపం జగన్ నమ్ముకుని. ఇప్పుడైనా తప్పు దిద్దుకొని జంప్ అయిపోతున్నారు. అంటే ఎన్నికలకు ముందు గండ్లు పడ్డాయి వైసీపీకి, ఎన్నికల తర్వాత గండ్లు పడ్డాయి. అవి పూడ్చుకోవడం దేవుడెరుగు. కొత్త గండ్లు గేట్లే కొట్టుకుపోతున్నాయి కదా. నీకు పులిచింతల గేటు కొట్టుకుపోయింది, అన్నవరం బ్యారేజీ అన్నమయ్య బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయినట్టుగానే వైసీపీ గేట్లు కొట్టుకుపోతున్న పరిస్థితి అన్నమాట. ఎలా ఈ ప్రవాహాన్ని అతను ఆపగలడు? ఇప్పుడు ఏమంటాడు, ఏదో గడ్డి పూసలాగా జమిలి అంటున్నాడా? ఈ జమిలి గడ్డి పూస అతన్ని ఏదో గట్టెక్కిచ్చుద్ది. ఇంకో 2 ఏళ్లలో ఎన్నికలు వస్తున్నాయి, మనమే గెలుస్తాం, ఆగండి అంటే నీ జమిలి వద్దు, నీ జెండా వద్దు అని నేలకేసుకుంటూ పారిపోతున్నారు. రైట్ సార్, ఇప్పుడు వైసీపీ ఉద్రేకంలోంచి జలస్లోంచి పుట్టిన పార్టీగానే మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసిన రోజులు ఉన్నాయి. కానీ ఎందుకు ఆయన రాజకీయ అవగాహన సరిగ్గా లేకుండా పోయింది? ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు మనం చాలా చూసాము. అసలు మంత్రుల క్యాబినెట్లో తీసుకునే మంత్రులు 2 సంవత్సరాలకు ఒకసారి మార్చడం కావచ్చు, 3 రాజధానుల అంశం కావచ్చు, వీటన్నింటిలో కూడా మరి దాదాపు 50 మంది దాకా 56 మంది దాకా సలహాదారులను పెట్టుకున్నా కూడా ఎందుకు ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఆ విధంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఈ రాజధాని అంశం కావచ్చు, ఈ మంత్రుల్లో క్యాబినెట్ వాళ్ళు శాఖలు మార్చడం, మంత్రులను మార్చడం కూడా రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్టు ఉంది తప్పించి ఎక్కడా కూడా రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన ప్లాన్ చేసి వచ్చినట్టు ఎక్కడా అనిపించట్లేదు. సో మరి పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆయన ఇందాక నేను అన్నట్టు సమీక్ష చేసుకోకుండా అండ్ కొత్త ప్రభుత్వానికి ఒక 6 నెలలు కూడా టైం ఇవ్వకుండా మళ్ళీ ఏవో తీసుకొచ్చి కూటమి గవర్నమెంట్ మీద రుద్ది ఎలాగూ నేను గెలవాలన్న తప్పని తప్పించి ఆయనలో ఇంకా ఏమీ కనిపించట్లేదు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవగాహన లేదు? మరి ఆ సలహాదారులందరూ ఏం చెప్తున్నారు? మీరేం చెప్తారు? నువ్వు ఇంత పెద్ద క్వశ్చన్ అడిగావమ్మా. నేను విన్నాను కాబట్టి నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు. నేను వినకుండా అటు తిరిగాను అనుకో, నువ్వు ఎవరిని ప్రశ్నిస్తావు, ఎవరిని అడుగుతావు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇదే ఉంది. ఎవరు ఇంతమంది సలహాదారులను పెట్టుకున్నాడు, సలహాలు విన్నాడా? సలహాలు వినలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సలహాదారుడుగా పెట్టుకున్న ఒక ఆయన కొండుభట్ల రామచంద్రమూర్తి అనే ఆయన నా సలహాలు వినని కాడికి నన్ను ఎందుకు పెట్టుకున్నావా, నీ పదవి నువ్వు తీసుకో అని చెప్పి రాజీనామా చేసి వచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సలహాదారులను పెట్టుకొని వాళ్ళు సలహాలు ఏం చెప్తారు, కొన్ని మంచి విషయాలు చెప్తారు. కానీ నీకు కావాల్సింది ఏంటి? నేను అనుకున్నది ఎట్లా చేయాలి, వాడినెట్ట నాశనం చేయాలి, వీడినెట్ట అరెస్ట్ చేయాలి, వాడినెట్ట ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, వీడిని పొలిటికల్గా ఎట్ట దెబ్బ కొట్టాలి అనే సలహాలు నీకు కావాలి. మరి నువ్వు పెట్టుకున్న సలహాదారులు ఏదన్నా మంచి చెబుదామని పోతే, అయ్యా వద్దయ్యా, నువ్వు అదేదో సోలార్ పవర్ అధిక ధర పెట్టి కొంటున్నావు, దీనివల్ల రాష్ట్రానికి నష్టమయ్యా, అటువంటి పని చెయ్యమాక అని చెబితే, ఎవడో చెప్పలేదు, చెబితే వింటావా? నీ 1750 కోట్లు నీకు లంచం తీసుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు వీళ్ళ ఎవరన్నా సలహా ఇచ్చేవాడు అంత మేధావి ఎవడం పెట్టుకోలేదు. ఒక ఇద్దరు మేధావులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కోడికత్తి దాడి జరిగింది కదా, అప్పుడు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు 2 డాక్టర్లు ఉన్నారు. వాళ్ళిద్దరూ సలహాదారులు. ఒక ఆయన కార్పొరేషన్కి అధ్యక్షుడు, ఇంకో ఆయన సలహాదారుడు. అంటే ఏంటి, నీ కోడికత్తి ఎక్కువ అదే దిగిపోయింది, ఇంత లోతుని దిగింది అని సర్టిఫికెట్ ఇస్తే వాడి కార్పొరేషన్ చైర్మన్ సలహాదారుడు పదవి. అంటే నీ ప్రయారిటీ ఎట్లా ఉన్నది? సర్వీస్ చేసేవాడికి కాకుండా సర్వీస్ వాడిని కనుక పెట్టుకుంటే వాడు నీకు మంచి సలహా ఇస్తాడు, ప్రజల్లో ఉంటాడు. కాబట్టి నీకు అన్ని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వాడికి, దొంగ ఇది పెట్టిన వాడికి, నీ దొంగతనంలో నీ అక్రమాస్తుల కేసుల్లో తప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్ళకి నువ్వు పదవులు ఇస్తే వాళ్ళందరూ ఏం సలహాలు ఇస్తారు? వాడిని చంపే, వీడిని నరికే, వాడిని వేసే, వీడిని అరెస్ట్ చేయి, ఇవే సలహాలు ఇస్తారు. అవే నీకు కావాల్సింది. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఎంవి మైసూరారెడ్డి అని
చాలా సీనియర్ లీడరు. వాళ్ళ నాన్నతోటి కలిసి పనిచేశాడు. వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డితోటి రాయలసీమ ఉద్యమంలో కూడా చాలా కలిసి పనిచేశాడు. మైసూరారెడ్డి ఆయన ఈయన పార్టీలో చేరాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో. చేరినప్పుడు ఆయన ఏదో కూర్చొని అట్లా కాదు బాబు, చిన్నపిల్లల్ని ఏమంటాం మనం, చిన్నపిల్లల్ని ఇప్పుడు నా కొడుకు స్థాయి, కొడుకు ఏజీ ఉన్న మనిషి ఎవరన్నా పిల్లాడు వచ్చాడు అనుకో, అట్లా కాదు బాబు నువ్వు జాగ్రత్త చదువుకోమ్మా పైకి వస్తావు అంటాం. అట్లాగే ఎంవి మైసూరారెడ్డి అట్లా కాదు బాబు ఇట్లా చేయాలి అంటే, ఏంటి బాబు అంటే నన్ను చంద్రబాబు అనుకుంటున్నావా అన్నాడు. మైసూరారెడ్డి లాంటి పెద్ద, అంటే తండ్రితోటి సమానంగా పనిచేసిన ఒక వ్యక్తిని నిలబెట్టి మాట్లాడేవాడు. మైసూరారెడ్డి లాంటివాడు, మైసూరారెడ్డి అనేవాడు ఇప్పటికీ సీనియర్ నాయకుడు, చాలా రాయలసీమలో గౌరవించదగ్గ నాయకులలో ఆయన ఒకడు. అటువంటి ఎంవి మైసూరారెడ్డిని నువ్వు నిలబెట్టి మాట్లాడటమే కాకుండా అవమానం చేస్తే ఆయన అప్పుడే బయటకు వచ్చేసాడు. చిచి ఇదేం పార్టీ, ఇదేం పొలిటికల్ పార్టీ, చిచి ఇది అసలు పొలిటికల్ పార్టీ కాదు అని మైసూరారెడ్డి అప్పుడే చెప్పాడు. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసినంత మాత్రాన నువ్వేదో పెద్ద నాయకుడు అయిపోవు. నాయకత్వ లక్షణాలు కొన్ని ఉంటాయి, ఓడిపోయినా గౌరవిస్తారు. నువ్వు చూసుకో, మీ నాన్న 35 ఏళ్ల పాటు కొట్లాడి నిత్య అసమ్మతి నేతగా ముద్ర పడిపోయాడు వీళ్ళ నాన్న, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న. ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే అతనికి వ్యతిరేకంగా ముఠా కట్టేవాడు. అట్లా ముఠాలు కట్టిన ఆ సమయంలో పివి నరసింహారావు గారు ఒకసారి పిలిచి చెప్పాడు, చూడు రాజశేఖర్, నువ్వు ఇట్లా ముఠాలు కడితే ముఖ్యమంత్రివి కావు, పార్టీ కోసం పని చేస్తే నిస్వార్థంగా ఏమన్నా ముఖ్యమంత్రి అవడానికి ఛాన్స్ ఉంటుంది అని ఆ మహానుభావుడు హితబోధ చేశాడు. చేస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఠాలు కడితే మనం ముఖ్యమంత్రి కావట్లేదు, అందరూ ఈ అంబటి రాంబాబు వీళ్ళందరూ ఆ రాజశేఖర రెడ్డి ముఠాలో ఉండేవాళ్ళు, అప్పుడు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అంటే వీళ్ళందరూ కూడా ఆ ముఠా నాయకుడు వెనక ఉంటే ముఠా నాయకుడు వీళ్ళు మంత్రులు కాల, ఆయన ముఖ్యమంత్రి కాల. ఆ తర్వాత పివి నరసింహారావు గారి సలహా మేరకు ఈయన ముఠాలు కట్టడం మానేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మీరు ఇంట్రడక్షన్లో క్వశ్చన్లో కూడా అదే అడిగారు కాబట్టి అది గుర్తొచ్చి చెప్తున్నా. రాజశేఖర రెడ్డి కొడుకుగా ఉండి లేకపోతే ఒక ఎంపీగా ఉండి నువ్వు ఎంత రాజకీయం నేర్చుకోవాలి? పైగా నీకు అక్కడ సొంత బాబాయ్ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగేటప్పుడు నీ పులివెందుల అప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో ఎటువంటి రాజకీయం నీ బాబాయ్ చేశాడనేది నీకే తెలుసు. అందరితో కలుపుగా ఉండేవాడు, భుజం మీద చేసి ప్రతి వాడిని పేరు పెట్టి పిలిచేవాడు. అటువంటి బాబాయ్ని అయిపోయింది. అంటే మంచిగా పనిచేసేవాళ్ళు నీకు నచ్చరు, అంటే నీ బుద్ధి క్లియర్ కట్గా అర్థమైపోతున్నది. నువ్వు నీ తండ్రిని చూసి నేర్చుకోవాలా, నీ బాబాయిని చూసి నేర్చుకోవాలా, నీ తండ్రి స్నేహితుడైన మైసూరారెడ్డిని చూసి నేర్చుకోవాలా. ఇంకా నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావు? నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావంటే ఇంకా దానికి ఇంకో చాలా పెద్ద కథ చెప్పాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళని చూసి నేర్చుకున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ తాత రాజారెడ్డి ఎట్లా చేసేవాడో చూసి, వాళ్ళ తాత ఎట్లా చేసేవాడో అది నేర్చుకున్నాడు తప్ప వాళ్ళ నాన్న చిన్నాన్న ఎట్లా చూసి నేర్చుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ప్రధానమైన లోపం. ఆ లోపం ఎవరు సవరించాలి? ఏమన్నా సవరిద్దామని దగ్గరికి వెళ్తే తల్లి మీద కేసు పెట్టే, అట్లా కాదు అన్నయ్య అని చెప్తే అని చెప్పటానికి దగ్గరికి వెళ్తే ఆ చెల్లినే మోసం చేశా. అందుకని జగన్మోహన్ రెడ్డికి చెప్పేవాళ్ళు లేడు. ఒక రాజకీయ అవసరాల కోసం ఎవరినన్నా పణంగా పెట్టేస్తాడు. అంటే జూదం ఆడేటప్పుడు ఏది చేతికి వస్తే అది తీసి పణంగా పెట్టడం అన్నమాట.
అట్లా పెట్టి మనుషుల్ని రాజకీయంగా బలిపశువుల్ని చేశాడు. ఈ రోజున ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీ చేసేటప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీరందరూ గెలిపించండి, నేను మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు నిండు సభలో. ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు మంత్రి పదవి ఇవ్వాల. నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాల. ఆ తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టికెట్ కూడా తీసేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో అది ఇది గొడవ అది ఇది అయిన తర్వాత మళ్ళీ వచ్చి పార్టీలో చేరాడు. మళ్ళీ ఇప్పుడేమంటున్నావు? నువ్వు అక్కడ అంబటి రాంబాబుని సత్తెనపల్లిలో అక్కడి నుంచి తీసేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లిలో పెడతాను, అంబటి రాంబాబుని తీసి రేపల్లలో పెడతానని చెప్పి మళ్ళీ చెబుతున్నావు. అంటే మనుషుల్ని నీ రాజకీయ నిన్ను నమ్ముకొని ఉన్న రాజకీయ నాయకుల్ని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ భవిష్యత్తుని నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు. ఇది నీ నేచర్ అనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది. కాబట్టి రాజకీయ అవసరాల కోసం సాటి రాజకీయ నాయకుడిని, తను నమ్ముకొని వచ్చిన రాజకీయ నాయకుడిని కూడా బలిపశువుని చేయటానికి వెనకాడని జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న తిరుగుబాట్లు ఇవన్నీ. అందుకనే జగన్మోహన్ రెడ్డితోటి ఎవ్వరూ ఉండట్లా, ఎవ్వరు లేకనే నువ్వు ఎక్కడ చూసినా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ సాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకా వైవి సుబ్బారెడ్డి, ఈ 4 రెడ్లు తప్ప ఇంకో రెడ్డి కూడా లేడు నీతోటి. ఇది పరిస్థితి. వాస్తవాన్ని తెలుసుకొని ఇంక మన జగన్మోహన్ రెడ్డికి మనం ఏం సలహా చెబుతాం? మొత్తం 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులున్న ఏకైక పాలిటీషియన్ దేశం మొత్తంలో కల్లా. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం ఏం సలహా చెబుతాం? జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఉండు, నువ్వు మారమాక, నీ పార్టీ ఖాళీ అయిపోతుంది. రైట్ సార్, ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ గెలవడం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే సానుభూతి డ్రామా ఆడారు, హత్య రాజకీయాలు చేశారు, ఇలా ఎన్నో చేశారు. కానీ మళ్ళీ గెలవలేకపోయారు, 11 సీట్లకే పరిమితమయ్యారు. సో రాజకీయ లక్షణాలు ఆయనలో లేవు అని ఇటు ప్రజలు గమనించారంటారా? అలాగే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా గమనించి ఆ పార్టీని వీడిపోతున్నారని ఇప్పుడు మనం అనుకోవచ్చా? అలాగే ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రేపు అసెంబ్లీకి వెళ్ళనివ్వకపోతే కొన్నాళ్ళు చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? సో మీరేం చెప్తారు? అతనితో ఒక 2 నెలల క్రితం ఎవరు అన్నారు, సార్ అందరూ మన పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారండి, ఏంటి పరిస్థితి, కనీసం మీరు వాళ్ళని ఆపండి అని ఏదో టైప్లో అంటే, పోయే వాళ్ళని పోనీ అప్ప, ఉండమంటే ఉంటారా? అప్పుడు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు? నేను అమ్మే కదా అన్నాడు. వాడు వెంటనే మీరు పర్మిషన్ ఇస్తే ఆయన అన్నది యాజ్ ఇట్ ఈజ్గా చెబుతా. చెప్పండి. యారమ్మా, యారు వెళ్ళారమ్మా, ఏరు వెళ్ళారమ్మా, అందరూ ఉన్నారమ్మా అన్నాడు. ఎవరు వెళ్ళారో కూడా తెలీదు. పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారప్ప, నేను అమ్మేగా అన్నాడంట. ఆ అమ్మే లేదుగా. ఆ అమ్మని నువ్వు గెంటేసావు, నువ్వు అధ్యక్షురాలుగా తీసేసావు, అమ్మ మీదే కేసు వేసావు. ఇవాళ చెల్లి మీద కేసు వేసావు. చెల్లి నీ కోసం జెండా నిలబెట్టింది. నువ్వు జైల్లో ఉంటే ఆ చెల్లి నీ కోసం పాదయాత్ర చేసింది. 15 మందిని గెలిపించింది ఉప ఎన్నికల్లో. నీకు 65 సీట్లు వచ్చినాయి అంటే ఆ చెల్లి చేసిన బస్సు యాత్ర. ఆ రోజు తల్లి చెల్లి నీకు కుడి ఎడమలుగా నిలబడి నిన్ను నిలబెడితే వాళ్ళ మీద నువ్వు కేసులు వేసి NCLTలో వాళ్ళ ఆస్తులు కూడా నువ్వు వేసుకొని తినాలనుకుంటే చిన్నాన్నను చంపారు. తండ్రిపై పేరు తీసుకొచ్చి CBI ఛార్జ్షీట్లో పెట్టాడంట. తను CBI కేసుల్లో నుంచి బయటపడటం కోసం పొన్నవోలు సలహా మేరకు మా నాన్న పేరు మా అన్నయ్య చేర్చాడని ఎవరు చెప్పారు? షర్మిలే చెప్పింది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఎలా కోల్పోయాడు? నీకు కుటుంబంలోనే కాదు, పార్టీలోనే కాదు, ఇక సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డికి ఇక భవిష్యత్తు లేదు. అతను ఇంకా సీఎం అయ్యే అవకాశం లేదు, ఈ పార్టీ నిలబడదు అంటూ వీళ్ళంతా ఇవాళ జంప్ అయిపోతున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఇవాళ గాలిలో దీపం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో దీపంగా షర్మిల టపక్కమని వచ్చి ఉఫ్ అంటావు.
ఉఫ్ అంటే ఏముంది అప్పుడే ఆరిపోయే పరిస్థితి అనమాట. ఇవాళ షర్మిల ఏం చేస్తోంది, తనకున్నటువంటి 3% ఓటింగ్ ఏముందనుకుంటా మహా ఉంటే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఏం చేస్తోంది, ఒక విధానపరంగా పోరాటం చేస్తుంది. తను చేసే విమర్శలు ఎలా ఉన్నాయి, బలమైనటువంటి విమర్శలు చేస్తుంది. మొన్న ఏసీబీ కార్యాలయానికి పంజరం తీసుకుపోయింది, పంజరంలో ఏసీబీ అంది. నువ్వెక్కడున్నావు, నువ్వు తాడేపల్లిలో ఉంటున్నావా, యలహంకలో ఉంటున్నావా? 20 సార్లు అటు ఇటు తిరిగాడంట. ఇప్పుడు ఇది 21వ అంట. నిన్న వచ్చాడు ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి వచ్చి వాళ్ళెవరితోనో మీటింగ్ అంటాడు. వాళ్ళ అవంతి శ్రీనివాసరావు ఎందుకు పార్టీ మారాడు అంటే ఇదే కారణం. వెళ్తూ వెళ్తూ ఏమన్నాడు, అవంతి విమర్శ బలం చూసావా, ఏమన్నాడు ఆయన, కార్యకర్తల్ని మేము నిర్లక్ష్యం చేశాం, వాలంటీర్లే మా దీనికి కారణం, మేము ఓడిపోయామని అతను అంటున్నటువంటి మాటలు. అసలు పార్టీ బయటికి రావడం కాదు సార్, ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలు ఇప్పటికీ కొనసాగుతున్న వాళ్ళు కూడా అవే వ్యాఖ్యలు చేశారు మీడియా ఇంటర్వ్యూలకు వెళ్ళిన నేపథ్యంలో. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ ఏమంది నిన్న మాట్లాడుతూ, నిన్నే లేటెస్ట్గా అందనమాట, ఇప్పటికన్నా మెమ్మని తెచ్చుకుని అధ్యక్షురాలు చేసుకో, పార్టీ బతుకుద్దని చక్కటి సలహా ఇచ్చింది. అంటే ఇవి నచ్చవు. మన మూర్తి గారు చెప్పారు కదా, సత్యమూర్తి గారు, కె రామచంద్రమూర్తి గారు, ఇలాంటి వాళ్ళ సలహాలు ఆయనకి నచ్చవు. అందుకే సత్యమూర్తి గారు కూడా నేను సలహా అయిన అంటున్నాడు. అంటే సలహా ఇస్తే పాటించేవాడికి ఇస్తారు కానీ ఆయనకి నచ్చే సలహాలు మనం ఎక్కడ చెబుతాం, వాడిని చంపే ఈయన చంపే ఈయన వేసేయని మనం ఎక్కడ చెబుతాం. అంటే వాళ్ళు ఇస్తారు. ఆ సలహాలు ఇచ్చేందుకే 52 మందిని పెట్టుకున్నాడు. ఒక్కోడికి 3 లక్షలు 4 లక్షలు జీతం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావమ్మా. రేపొద్దునేదో రైతుల కోసం ధర్నా అంటాడు. రైతులు అసలు అతను రైతులకు పెండింగ్ పెట్టిన ధాన్యం బిల్లులు నేను ఇచ్చానంటున్నాడు నాదెళ్ల మనోహర్. అసలు నీకు ధర్నా చేసే నైతిక హక్కు ఉందా? 1650 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావు, 9 నెలలుగా రైతులకు ఇవ్వకుండా ఏడిపించావు. మేము 48 గంటల్లో వేసేస్తున్నాం. ధాన్యం కొన్న బిల్లులు 48 గంటల్లో వేసేస్తున్నారట. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఐవీఆర్ఎస్ సర్వే చేస్తే రైతులను అడిగితే 94% మంది 48 గంటల్లో మాకు ధాన్యం బిల్లులు పడుతున్నాయన్నారు. ఈయన ఏమంటాడు, రైతుల మీద ఏదో మొసలు కన్నీరు గారుస్తాడు. అన్నదాత సుఖీభవ ఏది, నువ్వు ఇచ్చావా? ఒక ఏళ్ళు నువ్వు చంద్రబాబు ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించాలని చూస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి ఫీజు రీయింబర్స్మెంట్ అంటాడు. దళారీ వ్యవస్థ ఎక్కువైందంటారు, కరెంటు బిల్లులు పెరిగాయంటారు. కరెంటు బిల్లులు పెంచింది నువ్వే కదా. ఇప్పుడు ఈ 17,000 కోట్ల బిల్లులు అతను పోతూ పోతూ పెంచిన బిల్లులు నాగార్జున రెడ్డి, జస్టిస్ నాగార్జున రెడ్డి సంతకం పెట్టిపోయాడు. ఆ బిల్లులే ఇవాళ పడుతున్నాయి. అంటే జగన్ ఇవాళ ఏ విధంగా అతని శాపాలు పాపాల్లాగా తరిమి కొడుతున్నాయో, 6 నెలలైనా జగన్ అవినీతి కుంభకోణాలు రోజుకోటి బయటపడుతున్నాయి. అసలు ఎన్నికలకు ముందు మనం చూసామా అదాని 1750 కోట్ల, మనకు తెలియదు కదా, సెకీ ఒప్పందం 1750 కోట్లు ముడుపులు తీసుకున్నాడని చంద్రబాబు కూడా చెప్పలేదు ఎన్నికల ముందు. పవన్ కళ్యాణ్ తెలియదు. అది FBI అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్లో స్పష్టంగా వాళ్ళు బయట పెట్టారు. ఏది, జగన్ 1750 కోట్ల ముడుపులు అదానీ దగ్గర తీసుకున్నాడు. ఆ యూనిట్ ఎంత, 2.49 కొన్నారు. ₹1 లంచం, ₹1 లంచం తీసుకున్నాడంట ఒక్కొక్క యూనిట్కి జనం డబ్బులు. అది కదా ఇప్పుడు అతనేమంటాడు, జగన్ ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్ అమెరికా దాంట్లో నా పేరుందా, జగన్మోహన్ రెడ్డి అని రాశారా అంటాడు. చెల్లి తిడుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ సీఎం 2019-24 నువ్వే కదరా ఎర్రాడా అంటది. అంటే ఇవాళ కొత్తగా ఇంకో స్కామ్ బయటపెట్టాడు ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సత్యప్రసాద్. అనగాని సత్యప్రసాద్ 22 లక్షల మందికి పట్టాలు ఇచ్చానని చెప్పాడంట. ఇళ్ల పట్టాలు 22 లక్షల మందికి ఇచ్చానంటే 22 లక్షల మందిని పిలిచాడంట సత్యప్రసాద్. రిజిస్ట్రేషన్ చేస్తాం, మీరు వచ్చి మీ పట్టాలు తీసుకోండి అంటే 7 లక్షల మంది రాలేదంట. అంటే ఎన్ని బోగస్ ఉన్నాయి చూడండి. 7 లక్షల మంది పట్టాలు బోగస్ పట్టాలు. అంటే ఏంటి, 7 లక్షల మంది పట్టాలు జగన్ అయ్యాయి అనమాట, జగన్ బినామీలు అనమాట. అదో పెద్ద స్కామ్, కుంభకోణం కొత్తగా ఇవాళ బయటపడింది.
ఇంకా 6 నెలలైనా రోజుకో కుంభకోణం బయటకు వస్తుందంటే ఓరి మగడ నువ్వు మాత్రం మామూలు అది కూడా ఆయన స్వీకరించట్లేదు కదా. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కూటమి గవర్నమెంట్. వాళ్ళు చేసే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నా గురించి నెలకొకటి కొత్తగా తీసుకొస్తున్నారని చెప్పి ఆ మంత్ అప్పట్లో వచ్చిన స్కామ్ స్పెషల్గా ఆయన మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు కదా. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది చంద్రబాబు, FBI అమెరికా చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్. జగన్ మీద వాళ్ళు కేసు పెడుతున్నారంటే ఇవాళ ఎవరు డైవర్షన్ పాలిటిక్స్? నువ్వు ఆడుతున్నావు డైవర్షన్ పాలిటిక్స్. రైతులకి ఇవాళ 1650 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టిన వాళ్ళు ఇచ్చారు. నువ్వు ఫీజులు పెండింగ్ పెట్టిన 6500 కోట్లు అంట. ఏది పిల్లలకి, విద్యార్థులకి. చిక్కీ బిల్లులు, వేరుశనగ పాకం, ఎవడన్నా ఆ చిక్కీ బిల్లు ఆపుతారమ్మా? ఎంత అది? 90 కోట్లు. కోడిగుడ్లు బిల్లు ఇవ్వలేదంట. ఏది 60 కోట్లు, 150 కోట్లు అవేనని. అదేమంటే వాటి మీద మళ్ళీ జగన్ ధర్నా చేస్తాడు రేపు 3వ తారీఖు జనవరి అంట. దానికి కరెంటు ఛార్జీల భారం, రైతుల ధాన్యం భారం, లేకపోతే ఈ ఫీజుల భారం, ఇవన్నీ కూడా ధర్నాలు చేయాల్సింది జగన్ ఇంటి దగ్గర. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జెండా పీకేయడం ఖాయం. రైట్ సార్, ఎప్పుడైనా కానీ ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని తీసుకుంటే, ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు అంటే ఇంకా కేసులు ఫైల్ చేయలేదు, కానీ చాలా ఆరోపణలు అయితే ఆయన మీద వస్తున్న పరిస్థితి. అసలు ప్రజలైనా కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలైనా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు అవసరం అంటారా? మీరేం చెప్తారు ఫైనల్గా? ప్రజలు ఆలోచించుకొని ఈ తీర్పు చెప్పారు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఆశ ఉంది చాలా, అందుకనే చెప్తూ ఉన్నాడు జమిలీ కూడా వస్తాయంటున్నారు. ఎందుకు జమిలీ వచ్చేస్తుంది, అయిపోయింది. పార్లమెంట్లో బిల్లు పెట్టేశారు. ఇంకా రేపే శుక్ర, శని, ఆదివారం అయిపోతే సోమవారం జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయని చెప్తున్నాడు. ఎలా బాగండి మీరు ఎలా బాగండి, జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ మనమే గెలుస్తున్నాం అని. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, నేను ఫస్ట్ చెప్పినట్టే, హీజ్ నాట్ ఎ పాలిటీషియన్, హీజ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్. దట్ టు ఫర్ ఫ్రాడ్ కంపెనీస్. అంటే మామూలుగా బిజినెస్ కంపెనీ పెట్టడం అనేది దానికి చాలా తెలివితేటలు కావాలి, చాలా కమిట్మెంట్ కావాలి, నువ్వు చేసే పని పట్ల చిత్తశుద్ధి ఉండాలి. అటువంటి వ్యక్తులే కంపెనీలు పెట్టగలుగుతారు. ఇదేంటంటే అన్ని బోగస్ కంపెనీలు కదా, అన్నీ ఫ్రాడ్యులెంట్ దీంట్లో డబ్బులు వచ్చే కంపెనీలు ఇవన్నీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ అధికారంలోంచి దిగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14వ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్నాడు. కరెక్ట్ 14 రోజుల్లో ఏం తెలిసింది నీకు అంటే, 36 మంది మా వాళ్ళని చంపారు అన్నాడు. 36 మంది లిస్ట్ ఇవ్వమ్మా. నేను ఇవ్వను అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేవి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినవన్నీ అబద్ధాలే చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అబద్ధాలని కంటిన్యూ చేశాడు. ఇప్పుడు మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యేగా మళ్ళీ అవే అబద్ధాలని ఎక్కువ చేసి చెప్తూ ఉన్నాడు. అంటే నిజం చెబితే అతను తల 1000 ఒక్కలు అవుతాయని బేతాళ కథల్లో ఉంటుంది. నిజం చెబితే శిరస్సు 1000 ఒక్కలు అవుతుంది. అతి మంచితనం, అతి నిజాయితీనే ఆయనలో ఉన్న లోపం. ఈసారి అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఆయన ఓడిపోయారు. అతి మంచితనం, అతి నిజాయితీ అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డినే చెప్పుకోవాలి. వాళ్ళ చెల్లి చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, అతి మంచితనం, ఎంత మంచితనం లేకపోతే కరెక్ట్గా 4 సంవత్సరాలలో 1,00,000 కోట్లు సంపాదిస్తారు. అతి నిజాయితీ పరుడు కాబట్టి కేవలం ఒక 4 సంవత్సరాల వ్యవధిలో 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి మరి ఎంత మంచివాడు కింద లెక్క. చాలా మంచివాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి నీతి, నిజాయితీ. అసలు పైగా ఇంకొకటి ఏంటంటే, ఆ దరిద్ర స్టేట్మెంట్ని సిగ్గుపడుతూ చెప్పటం. నటుడు, మహానటుడు. నేను చాలా మంచివాడిని, ఇప్పుడు నేను చెప్తానమ్మా, నువ్వు ఎటు కెమెరా పెట్టావు కదా అని, నేను చాలా మంచివాడిని, నేను చాలా నిజాయితీపరుడిని, నేను చాలా ఇది అని చెప్పాను అనుకో,
నేను చెప్పిన దాంట్లో 10% అన్న నిజం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈ డైలాగులు చెబితే అసలు పైగా సిగ్గుపడుతూ చెప్తున్నాడు. మైక్ ముందరకు వచ్చి మన వీక్నెస్ అండి, నిజాయితీ మన వీక్నెస్ అంటారు. నిజాయితీ నీ నిజాయితీ బండలుగాను 1,00,000 కోట్లు సంపాదించి ఇంకా నిజాయితీ అంటావేంటి? ఇదే అందరూ అనుకుంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది కూడా అదే. ఏది తిరుపతి లడ్డు డైవర్షన్ అంటాడు, లేకపోతే ఇది బోట్లతో గుద్దిచ్చారు ప్రకాశం బ్యారేజ్ డైవర్షన్ అంటాడు, లేకపోతే వాళ్ళ తల్లి మీద కేసు వేశారు అది గురించి డైవర్షన్ అంటాడు, ఇవాళ అమెరికా FBI కేసు అది డైవర్షన్ అంటాడు. ఇందులో డైవర్షన్ అది సాక్షి టీవీలో ఒక ఆయన ఉంటాడు, కొమ్మినేని శ్రీనివాసరావు అని, ఆయన మేధావి అనమాట. ఆయన చెప్పాడు, ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, FBIని తెలుగుదేశం వెళ్ళి మేనేజ్ చేశారు, వాళ్ళు వెళ్ళొచ్చారు. లోకేష్ టూర్ వెళ్ళాడు కదా, అందుకని అక్కడికి వెళ్ళి FBIతో మాట్లాడి అన్న పేరు రాయించారు. లేకపోతే అసలు అన్న పేరు ఎవరికి తెలీదు, డబ్బులు కొట్టేసింది కూడా పైకి రాకుండా కొట్టేస్తాడని చెప్పాడు కొమ్మినేని శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీకి అదే ఉంటే చంద్రబాబుని 53 రోజులు జైల్లో ఉంచుకోవాల్సిన పనే ఉంది. ఈ తరహా పాలిటిక్స్ నడవు. జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇటువంటి వాడు ప్రజాస్వామ్య వ్యవస్థలకి ప్రమాదకారి అనేది ప్రూవ్ అయిపోయింది. ఈ రోజున పోలీసులు ఫ్రీగా FIR పెట్టుకోగలుగుతున్నారు, న్యాయమూర్తులు కోర్టుకు వెళ్ళి వాళ్ళ వివేకానికి విచక్షణ జ్ఞానంతో తీర్పులు చెప్పగలుగుతున్నారు. అప్పుడు భయపడుతూ చెప్పాల్సి వచ్చేది. జడ్జీలను బతకనిచ్చేవాళ్ళు కాదు కదా, జడ్జీల మీద విపరీతమైన కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టిన బ్యాచ్ కదా ఇదంతా. అంటే వ్యవస్థలు ఇప్పుడు సక్రమంగా నడుస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఏమి ఇప్పుడు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఆయన చెప్పిన వాటిలో ఇంకా అతిపెద్ద నిజం ఏంటంటే సార్, దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్నికల్లో ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా పెద్ద జోకులు అనమాట. అంటే పేదలకి పెత్తందారులకి పోటీ అంటాడు. కోట్లేంటి, అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో అతనికి తెలియదు ఎలక్షన్లో గెలవటం కోసం. ఇటువంటి స్టేట్మెంట్లు, కన్నింగ్ స్టేట్మెంట్లు ఇవ్వటం, ప్రజల్ని మోసం చేయాలని చూడటం, ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత చాలామంది నాయకులు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి జయరాము, నీ మంత్రి పదవి వద్దు, నువ్వు వద్దు, చెత్త అని చెప్పి ఎన్నికల ముందరే బయటికి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? బయటికి వెళ్ళిపోయి గెలిచాడు. మళ్ళీ నీ మంత్రివర్గంలో ఉంటే డిపాజిట్ కూడా వచ్చేది కాదు. నీ మంత్రి పదవి, నువ్వు ఇచ్చిన మంత్రి పదవిని కాగితం రాసి ఇచ్చి మొహాన కొట్టేసి వచ్చాడు. రాజీనామా చేసిన తర్వాత ఈయన్ని బర్తరఫ్ చేస్తున్నావు అని లెటర్ ఇచ్చుకున్నారు. నువ్వు బర్తరఫ్ చేసేది ఆయన రిజైన్ చేసిన తర్వాత. అంటే నువ్వు ఇచ్చిన మంత్రి పదవిని కూడా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజునేదో ఒకళ్ళిద్దరు నాయకులు బయటకు వస్తున్నారనేది కాదు. ఎలక్షన్ల ముందర కూడా చాలామంది ఈ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలుసుకొని బయటకు వచ్చారు. ఇప్పటికి తెలుసుకున్న వాళ్ళు కొంతమంది బయటకు వస్తున్నారు. చాలామంది ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది పార్టీలో ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఈ వ్యవస్థ చండాలమైన వ్యవస్థ అని చెప్పి నసుగుతూ ఇంకా ఉంటున్నారు. అంటే ఇన్ని కేటగిరీల నాయకులు, అంటే మొత్తం కూడా అసంతృప్తితోటి ఉన్న నాయకులు ఒక పెద్ద సమూహంగా వైసీపీలో ఇంకా ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటి అంటే ఈ కాకినాడ పోర్టు ఉంది, కేవీ రావుని బెదిరించి గన్ పాయింట్లో ఇది పెట్టి బెదిరించి ఓడర్ తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? వైవి సుబ్బారెడ్డి కొడుకు విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళగా ఈ 5 రెడ్లుగా ఇప్పుడు ఉన్నది వైసీపీలో. మిగిలిన రెడ్లకు కూడా ఉపయోగపడలేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ పాయింట్ మీద తిరుగుబాటు జరుగుతున్నది వైసీపీలో. రెడ్లల్లో కూడా రెడ్లు లేకపోతే ఒక మతానికి సంబంధించిన వాళ్ళని
వాళ్ళల్లో కూడా నీ కోటరీలో ఉన్న వాళ్ళకి తప్ప నువ్వెవరికి మేలు చేయలేదు. అందుకే ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళిపోవటం, ఆ కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోవటం, మాగుంట శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవటం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వీళ్ళంతా రెడ్లు. ఎంతమంది వీళ్ళు మరి ఆయన వేధించాడు వీళ్ళందరినీ. ఏంటి అంటే ఆ కోటరీలో ఉంటే నీ అక్రమాల్లో వాటా ఇస్తావు. ఇది తెలుసుకొని కదా నాయకులందరూ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉన్నది. ఇప్పుడు అంతా ఎస్టాబ్లిష్ అవుతున్నది అదే కదా. నువ్వు ఎంతసేపటికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎన్ని వేల కోట్లు దోచిపెట్టావు, దోచుకోవటానికి అవకాశం కల్పించావు. ఒక పోర్టు మొత్తాన్ని ఆయనకి స్వాధీనం చేసి ఎట్లా ఇద్దరు వాటాలు వేసుకొని ఎట్లా సంపాదించారు. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఎన్నికల ముందర ఏం చెప్తాడు, మళ్ళీ మన క్రైస్తవుడు ముఖ్యమంత్రి కావాలి, అందుకని మనందరం క్రైస్తవులందరం కలిసి పనిచేయాలని చెప్తాడు. ఇదా రాజకీయం అంటే? ఇదా నువ్వు చేసే రాజకీయం? అందుకే షర్మిల తిట్టింది, నువ్వు అసలు క్రిస్టియన్ వా అని అడిగింది. మణిపూర్లో చర్చిలు తగలబెడితే ఖండించని క్రిస్టియన్ ఉన్నాడా? అసలు నువ్వు క్రిస్టియన్నే కాదని ఎవరన్నారు? సొంత చెల్లి అంటుంది అనమాట. అంటే క్రిస్టియన్లకు కూడా ఇతను చేసిందేమీ లేదు. నీకు రెడ్ల పేరుతోటి ఈ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళకే తప్ప వీళ్ళకు కూడా ఎందుకు చేశాడు? పార్ట్నర్లు కాబట్టి, క్రైమ్లో పార్ట్నర్లు కాబట్టి వీళ్ళకి చేశాడు. ఈ తరహా పాలిటిక్స్ నడవు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నువ్వు క్యాస్ట్ కార్డు ప్లే చేసినా, నీ కమ్యూనిటీ మతం కార్డు ప్లే చేసినా కానీ నేను నమ్మటానికి ఎవరు వద్దనుకుంటే డబ్బు కార్డు వాడతా. ఆల్రెడీ డబ్బులు పంచిపెట్టాడు. సిద్ధం సభలను పెట్టి నీకు అక్రమ మద్యం, గంజాయి అన్నీ ఇచ్చినా కానీ ఆ గంజాయి కొట్టారు, ఆడ పడిపోయారు. ఈయన ఇచ్చిన మందు తాగారు, నిద్రపోయారు. సిద్ధం అన్నారు, ఎవడూ సిద్ధంగా లేడు, ఈయనే సిద్ధంగా లేడు. ఇట్లా రకరకాల ఇవి అసలు ప్రజాస్వామ్యంలో పెను ప్రశ్న ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు ఇటువంటి పెద్ద ప్రశ్నార్థకమైన నాయకుడు ఉండకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు చెప్పారు. అంటే పెను ప్రశ్న అన్నారు సత్యమూర్తి గారు. అతను ఇవాళ ప్రశ్న వాళ్ళ పార్టీకే ఒక ప్రశ్న, వాళ్ళ కుటుంబానికే ఒక ప్రశ్న. ఎవరికి తల్లికి ఒక ప్రశ్నగా మిగిలాడు, చెల్లికి ఒక ప్రశ్నగా మిగిలాడు, ఇవాళ పార్టీకే ప్రశ్నగా మిగిలాడంటే ఇంకా అతను ప్రశ్నించేందెవరు? పెళ్ళామను, ఇద్దరు కూతుళ్ళు. మరి వాళ్ళు కూడా రేపొద్దున ఎప్పుడో తిరుగుబాటు వ్యక్తి ప్రశ్నించట్లా. ఎవరు? అవినాష్ రెడ్డి. ఇవాళ కర్ణుడి చావుకి కారణాలు కొల్లలంటారమ్మా. ఏంటి, ఆయనకి చివరిలో మంత్రం అంజేలా, ఆయనకి చివరిలో భూమి ఏదో సహకరించాల, ఆయన రథం చక్రాలు కూరుకుపోయాయి. అసలు ఆఖరిలో ఏం జరిగిందో మనం చూసాం. అంటే కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అంటారు. అట్లాగే జగన్ పతనానికి కారణాలు కొల్లలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.